ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. పిల్లలిద్దరికి ఇవాళ రేపు సెలవులు ఇచ్చారండి. వాళ్ళకి ఇష్టమైన కూర ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను. అది ఏంటి అంటే చుక్కకూర కోడిమాసు అండి. పిల్లలిద్దరు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఈరోజు చేయమని నన్ను అడిగారు అనమాట. వాళ్ళు కూడా హాల్ దగ్గరికి వచ్చారు, వంట చేయడానికి హెల్ప్ చేయడానికి వచ్చారు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, పుల్లలపై మీద ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే పొయ్యలు ఇచ్చేసేసుకుందాం. పాత్ర కూడా పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఆనియన్స్ వేసుకుందాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలి. రంగంలో దిగితే అట్లా ఉంటుంది. కడిగేసుకున్నాను. రంగంలో దిగితే అలా ఉంటుంది. ఇక రేపు చికెన్ మంచూరియా చేయాలి. రేపు ఎవరు హేమరాజా? ఎల్లుండేమో నూడిల్స్, ఎల్లుండి నూడిల్స్, ఆ తర్వాత రోజు ఫ్రైడ్ రైస్. రోజు ఐటమ్ చేయాలి. ఇక్కడే కట్టెలు కళాయి. సన్న ఇదిగో ఇవి ఉన్నాయి నాన్న. ఇప్పుడైతే అడుగులు పేపర్ పెట్టలేదు నాన్న. చుక్కకూర చికెన్ లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లిపాయలు నూరుతున్నాను. అప్పటికప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుకుని వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర అనేది. ఇప్పుడైతే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయినాయి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. రైతులు ఫాస్ట్గా తిప్పాలి. ఇవాళ పండగ కదా ఫ్రెండ్స్, ఇంటికాడే ఉన్నారు పిల్లలిద్దరూను. వంటకి హెల్ప్ చేయడానికి వచ్చారు నా దగ్గరికి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. 2 మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేసుకుందాం. ఈ చుక్కకూర చికెన్ అనేది మా పిల్లలకి చాలా ఇష్టం. మా పిల్లలు ఇంటికాడే ఉన్నారు కాబట్టి పిల్లల కోసమని ఇంకా ఇవాళ వంట చేస్తున్నాను. ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకుందాం. పది కేజీలా చికెను? 1/2 కేజీ. అయితే కరివేపాకు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే పసుపు. ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుందాం. చుక్కకూర కోసుకుంటున్నాను. చుక్కకూర చికెన్ కాబట్టి చుక్కకూర మంచి ఫ్రెష్గా వచ్చింది. చుక్కకూర అయితే మాత్రం నాన్న అదొకసారి కలపమ్మా, అడిగి పట్టింది. అన్నయ్య కలుపుతున్నాడు ఎక్కువ.
అయిపోయింది, కారం వేసుకుందాం. మీరు తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి. నేను తినే కారం పట్టి కారం వేస్తున్నాను. 3.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. చుక్కకూర కొంచెం పులుపు ఉండిద్ది కాబట్టి కారం ఎక్కువే పెట్టింది. మైక్లు లక్ష్మాంటి వాడు కూడా కొంచెం మంచిగా ఇద్దాను, మంచిగా మర్చిపోయాను. చికెన్ అయితే మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. మా పెద్ద బాబుకి కారం ఎక్కువ తింటాడు. ఏమైకు తెలంగాణ పెట్టదు కాదు, ఆంధ్ర పెట్టదు. అంటే నీ పెట్టు కాదా? చాలా ఎక్కువ తెచ్చాడు అడిగి. ఏంటి స్పైసీగా చేసా బాగా పోయినా? చూపించు మైక్. ఇంకా ఇంకొచ్చి తీసుకురండి వాటర్. మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. అది మన తోటలో కోసం చుక్కకూర చూపించినానా? ఈ కట్లు పోయి వెలిగించడం కానీ వండటం కానీ ఒక ఆర్ట్ అది. తర్వాత దాన్ని కట్లు కూడా ఉదాహరణకోటి ఎలా పెట్టాలి ఏంటి పొలాలు ఏరుకోవడం కూడా కాటు మైకిల్ లాగా. అదొకటి. కాకపోతే కట్లు పోయి తొందరగా అయిపోద్దండి. చూడండి 2 నిమిషాలు ఆకేసి తీసేయటమే. చాలా ఇంక పోయినా సరే లక్ష్మి, ఏమంటారు క్షేమంగా వెళ్ళిరా. ఏండి మంచిగా వెళ్ళరా అంటానికి ఏమనాలి? అచ్చా अच्छा जाओ के आओ। अच्छा जाती अच्छा आती। अभी मेरी को कौन देता है, कौन रोटी देता है, कौन चिकन मटन देता है। లక్ష్మి నేపాల్ వెళ్ళిపోతుంది, 2 నెలల వరకు రాదంట. లక్ష్మి ఫ్రెండ్స్ ఉండరు మన వీడియోలో. రేపటి నుంచి అంజలిను హేమరాజ్ ఉంటారు. ఇదేమో మన తోటలో కోసిన చుక్కకూర, ఇదేమో బయట నుంచి కొనుక్కొచ్చిన చుక్కకూర. ఒక కట్ట ఉందని చెప్పేసేసని వేసేసాను, వేస్ట్ అయిపోయిద్దని. ఇప్పుడైతే చక్కగా కడిగేసేసుకొని ఇది కూడా అందుట్లో వేసేసుకుందాం. వర్షాకాలం కాబట్టి చుక్కకూరలో మట్టి ఎక్కువ ఉండిద్ది, కంపల్సరిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎంత మన తోటలో అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలి మంచిగా. పెట్టింది, మనం కడిగి పెట్టుకున్న చుక్కకూర కూడా వేసేసుకుందాం. మొత్తం ఒకసారి చక్కగా కలుపుకుందాం. మూత పెట్టుకొని కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాం. ధనియాల పొడి వేసుకుంటున్నా 1 టేబుల్ స్పూన్. వాన పడుతుందో పడదు, అయిపోద్ది. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. వర్షం పడుతుంది.
మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసేసి ఆ పొగకి పిల్లలు కొత్తిమీర కట్ చేయమంటే ఎంత బాగా కట్ చేశారు. చుక్కకూర చికెన్ కర్రీ రెడీ. ఇంకా చెప్పలేదంటా అని అనుకున్నా మమ్మీ. అది వండేసా డాడీ. చికెన్ వంకాయ కూడా వండుతారా? ఎలా ఉంది? బాగుంది. కూర మొత్తం వీళ్ళు పొయ్యి మీద తీసేస్తుంది. అరే ఇంకా బాగా ఉడికిపోయింది కదా మమ్మీ. నోటి తిరుగు మమ్మీ. బా ఎంత బాగుందో. కారం సరిపోయిందా? నీకు తగ్గట్టుగా ఉందా? సూపర్ ఉంది. వర్షం పడుతుంది. నానా వర్షం చెప్పు. వేరే లెవెల్లో ఉందిరా కూర మాత్రం. వర్షం పడిపోతుంది. చూడండి మంచి కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయింది చుక్కకూర కోడి మాంసం. ఇప్పుడైతే మా పిల్లలు చక్కగా రివ్యూ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఒకడేమో చపాతీలో వేసుకుని తింటున్నాడు, ఒకడేమో వైట్ రైస్లో. అది సౌండ్ రాకుండా ఉండడానికని ఆ గరిటె పెట్టాను. స్టీల్ గరిటె అయితే కదిపేటప్పుడు సౌండ్ వచ్చింది. నేను ఆల్రెడీ ఏం చేస్తాను అందుకే ఇలా ఆడొచ్చాను స్కూల్కి వస్తాను. ఎందుకు బాగుండదు? కారం దిట్టంగా వేసాగా.
వేరే అంటే వేరే లెవెల్ అనుకో. చపాతీలు ఎలా ఉంటుందా? గట్టిగా చెప్పినానా బాగుంది. సిగ్గుపడతాడు. చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అద్దా చెప్తాను అనుకోమాకండి. మమ్మీ కూరలు బాగా చేసింది. ఒక్కసారి ట్రై చేయండి, తప్పనిసరిగా ట్రై చేయండి. ఏ కూర అయినా సరే సూపర్ అంటే సూపర్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. ఇది మాత్రం నా ఫేవరెట్ కర్రీ. అందుకే ఈరోజు మాకు హాలిడే కాబట్టి మేము మమ్మీతో దగ్గరుండి హెల్ప్ చేసి మరి చేయించుకున్నాం. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చుక్కకూర చికెన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.